చాలామంది జాబ్ సీకర్స్కి అండ్ కంపెనీ నుండి స్విచ్ అయ్యే వాళ్ళకి ఒక బిగ్ క్వశ్చన్ ఏంటంటే అసలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రజెంట్ జాబ్స్ ఉన్నాయా లేదా. మేము ఎన్ని అప్లై చేసినా కూడా కంపెనీ నుండి ఎందుకు రెస్పాన్స్ రావట్లేదు. మరి జాబ్ పోర్టల్స్లో లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్లో అయితే జాబ్స్ అయితే కనిపిస్తున్నాయి, మరి మాకేమో ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు. ఎన్ని కంపెనీస్కి అప్లై చేసినా రెస్పాన్స్ రావట్లేదు. నిజంగా హైర్ చేసుకుంటున్నారా, జాబ్స్ ఉన్నాయా లేదా అనేది ఈరోజు కంటెంట్లో డిస్కస్ చేద్దాము. అండ్ ఈ కమింగ్ మంత్స్లో జూన్ అండ్ జూలైలో ఏమన్నా జాబ్స్ ఏమన్నా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, ఇవి కూడా మనం డిస్కస్ చేద్దాము. ఇలాంటి లేటెస్ట్ టెక్నికల్ వీడియోస్ కోసం అండ్ మోటివేషనల్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్నిక్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ కంటెంట్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మన ఛానల్ని షేర్ చేయండి, చాలామందికి రీచ్ అవుతుంది. మెయిన్ కంటెంట్ డిస్కస్ చేస్తే ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ ప్రస్తుతం ఎలా ఉంది. సో ప్రస్తుతానికి ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో జాబ్ ఆపర్చునిటీస్ అంత మరీ హ్యూజ్ అయితే లేవు. ఓకే, ఆ ఉన్న జాబ్స్కి కూడా హై కాంపిటీషన్ వల్ల చాలామంది ప్రొఫైల్స్ రిజెక్ట్ అవుతున్నాయి. ఎందువల్ల అంటే ఓపెనింగ్స్ తక్కువ ఉండటం వల్ల. అండ్ అప్లై చేయడం ఎక్కువ మంది ఉన్నారు, థౌజండ్స్లో అప్లై చేస్తున్నారు, ఓపెనింగ్స్ ఉంటుంది సింగిల్ డిజిట్లో ఉంటున్నాయి. మరి అలాంటి సిచ్యువేషన్లో ఎంతమందినని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, ఎంతమందినని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు చెప్పండి. సో ఏవైతే వాళ్ళ జేడీకి, అందుకే వాళ్ళ జేడీ అంటే జాబ్ డిస్క్రిప్షన్ కూడా, కంపెనీ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ కూడా చాలా అంటే చాలా స్కిల్స్ యాడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఓన్లీ స్పెసిఫిక్ స్కిల్స్ యాడ్ చేస్తే చాలా ప్రొఫైల్స్ వస్తాయి, నెంబర్ ఆఫ్ రిలవెంట్ స్కిల్స్, అడిషనల్ స్కిల్స్ అన్ని యాడ్ చేస్తే కొంతమంది అయినా అప్లై చేయడం మానేస్తారు అనేది అది ఒక వాళ్ళ థాట్. అది కూడా ఒక మెయిన్ రీజన్ అండి. ఎక్కువ స్కిల్స్ యాడ్ చేయడం అనేది ఒక మెయిన్ రీజన్. సో అప్లై చేసే క్యాండిడేట్స్కి డెఫినెట్గా ఆ స్కిల్స్ మినిమం నాలెడ్జ్ అయినా ఉంటేనే కదా అప్లై చేసేదని వాళ్ళ ఒక థాట్ అనమాట. ఓకే, సో అందువల్ల ఇక్కడే షార్ట్ లిస్ట్ కూడా కాని ప్రొఫైల్స్ చాలా ఉన్నాయి థౌజండ్స్లో. రీజన్ ఇదే. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆపర్చునిటీస్ ఆర్ ఓపెనింగ్స్ ఉండేది సింగిల్ డిజిట్లో ఉంటాయి. అప్లై చేసిన మాత్రం థౌజండ్స్లో అప్లై చేస్తున్నారు. సపోజ్ ఒక పవర్ బిఐ డెవలపర్ జాబ్ ఓపెనింగ్ పెట్టాలంటే, పోస్ట్ చేయాలంటే అక్కడ ఉండేది 2 ఓపెనింగ్స్ 3 ఓపెనింగ్స్ ఉంటాయి. కానీ అప్లికేషన్స్ ఎన్ని వస్తున్నాయి తెలుసా? అరౌండ్ 5,000 6,000 ఆర్ 8,000. దాన్ని మరీ అన్ని యూట్యూబ్ ఛానల్స్, ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఆ సేమ్ పోస్ట్ని ఎంతోమంది పోస్ట్ చేస్తుంటారు. మరి ఎంతోమందికి రీచ్ అవుతుంటుంది. అప్పుడు అది థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ని ఒక్క 3 ఓపెనింగ్స్కి అప్లై చేస్తున్నారు. ఎవరైతే ఫస్ట్ 100 అప్లికేషన్స్ అప్లై చేస్తుంటారో వాళ్ళని ఫిల్టర్ చేస్తుంటారు జనరల్గా. ఓకే, సో అందువల్ల మిగతా వాళ్ళందరికి కూడా ఎలాంటి రెస్పాన్స్ రాదు ఎన్ని అప్లై చేసినా. ఇది ఒక మెయిన్ రీజన్ అండి. ఎవరైతే ఫస్ట్ అప్లై చేస్తుంటారో ఒక ఓపెనింగ్ పడినప్పుడు వాళ్ళకి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మిగతా వాళ్ళందరినీ ఇంకా వాళ్ళని ఏదన్నా నెక్స్ట్ ఫ్యూచర్ ఏదన్నా మళ్ళీ ఓపెనింగ్స్ పడితే వాళ్ళకు ఒక అవకాశం మళ్ళీ ఇస్తే ఇవ్వచ్చు, ఛాన్స్ ఉంటుంది, వాళ్ళ డేటాబేస్లో ఉంటుంది. కాబట్టి కమింగ్ మంత్స్లో జూన్ జూలైలో ఏమన్నా ఇంక్రీజ్ అవుతాయంటే ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు అయితే ఏం కనిపించడం లేదండి. సో యాజ్ ఇట్ ఈస్గా సిమిలర్గానే ఇప్పుడు ఎలా ఉందో సిమిలర్ వే అలానే ఉండొచ్చు జూన్ జూలైలో కూడా. బట్ కొన్ని టెక్నాలజీకి కొన్ని స్కిల్స్కి మాత్రం కొంత ఎక్కువ ఓపెనింగ్స్ పడవచ్చు. లైక్ డేటా ఇంజనీర్స్ కావచ్చు, డెవలపర్ పొజిషన్స్ కావచ్చు, అండ్ క్లౌడ్ టెక్నాలజీస్ కావచ్చు. ఏవైతే డిమాండ్ అవసరమవుతాయో, క్లయింట్స్కి అవసరమవుతాయో, ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమవుతాయో అలాంటి టెక్నాలజీకి మాత్రం కొంత ఇంక్రిమెంట్ అయితే కనిపిస్తుంది, కానీ మరీ హ్యూజ్ అయితే కనిపించదు. మరి ఫ్రెషర్స్ సంగతి ఏంటి అంటే, ఫ్రెషర్స్ ఎప్పట్లానే ఉందండి. ఇంకా ఫ్రెషర్ మాత్రం చేయాల్సింది ఒకటే ఒక పని అండి. మీరు ఎలాంటి గివప్ చేయకుండా, టైర్డ్ అవ్వకుండా మీకు మీరుగా ఎక్కడైతే ఓపెనింగ్స్ ఉంటాయో అప్లై చేస్తూ అండ్ ప్యారలల్గా ఏవైతే కోర్స్ నేర్చుకుంటున్నారో వాటి మీద కొంచెం నాలెడ్జ్ గ్రిప్ తెచ్చుకోండి అండ్ ప్రాజెక్ట్స్ చేయండి. వాళ్ళ ప్రొఫైల్సే ఎవరైతే లేటెస్ట్ టెక్నాలజీ డొమైన్స్ మీద ప్రాజెక్ట్స్ చేస్తుంటారో ఒక పోర్ట్ఫోలియో, ఓకే, అండ్ ఎవరైతే ఒక గిట్ హబ్ లింక్ని మెయింటైన్ చేస్తూ ప్రాజెక్ట్స్ని మేనేజ్ చేస్తుంటారో వాళ్ళకి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాయండి కంపెనీస్. ఏదో జనరల్గా ఒక నార్మల్ ప్రొఫైల్ ఒక 10 years బ్యాక్ రెజ్యూమ్ని అప్లోడ్ చేస్తుంటే వాళ్ళు అసలు చూడట్లేదు. ఓన్లీ ఏంటంటే ఎలాంటి ప్రొఫైల్ చూస్తున్నారంటే స్పెషల్గా ఫ్రెషర్స్కి ఇదే పాయింట్ గుర్తుపెట్టుకోండి.
ఎవరైతే లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ డొమైన్ మీద లైక్ క్లౌడ్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఆర్ డేటా సైన్స్ మీద కానీ, ఆర్ ఏఐ ఇంజనీరింగ్కి సంబంధించి కానీ టెక్నాలజీ మీద ఏదైనా ప్రాజెక్ట్స్ కానీ చేసుంటే అలాంటి ప్రొఫైల్స్ షార్ట్ లిస్ట్ అవుతున్నాయి. అండ్ కొంత గిట్ హబ్ అని కూడా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే తెలుసు కదా, గిట్ హబ్ ఒక హోస్ట్, ఏవైతే మన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనం హోల్డ్ చేసి ఒక రిపాజిటరీలో మెయింటైన్ చేసుకుంటుంటాం. ఓకే. అండ్ సిమిలర్ వే లింక్డ్ఇన్ అకౌంట్ కూడా మెయింటైన్ చేయండి. ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా చాలామందికి ఇంకా లింక్డ్ఇన్ అకౌంట్ ఉండడం లేదు. లింక్డ్ఇన్ ప్రొఫైల్ని బేస్ చేసుకుని కూడా కొంతమంది రిక్రూటర్స్ అండ్ కంపెనీస్ మీ ప్రొఫైల్ని షార్ట్ లిస్ట్ చేస్తున్నాయి. అండ్ బిలీవ్ యువర్ సెల్ఫ్ అండ్ అప్లై ఫర్ ద జాబ్స్ అండ్ అటెండ్ ద ఇంటర్వ్యూస్ అండ్ గెట్ ఏ జాబ్ అండ్ ల్యాండ్ యువర్ ఫస్ట్ జాబ్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. దట్స్ ఇట్. ఏ స్టెప్స్ అండి ఫ్రెషర్స్ మాత్రం. ఇంకా ఎక్స్పీరియన్స్గా మాత్రం మీరు కూడా సేమ్ సిచ్యువేషన్ ఫాలో అవుతూనే, బట్ రియల్ టైమ్వి, సినారియో బేస్డ్వి అండ్ ఇంటర్వ్యూని కూడా అదేవిధంగా ప్రిపేర్ అవ్వండి. అండ్ మీరు ఇంకొక ఏదైనా వేరే థాట్ ఉంటే, బ్యాక్ డోర్లని, ప్రాక్సీలని ఎలా ఉంటే అవి అసలు జరగట్లేదు ప్రస్తుతానికి. అంటే జరగట్లేదంటే వర్కౌట్ కావట్లేదు. ప్రాక్సీలు అయితే అస్సలు వర్కౌట్ కావు. ఫుల్ స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. ఓకే. ఇంకా బ్యాక్ డోర్స్ అంటారా, ఇన్ కేస్ మీరు తెచ్చుకున్నా కూడా మీ దగ్గర నాలెడ్జ్ లేక, సబ్జెక్ట్ లేకపోతే జస్ట్ 2 to 3 months. అండ్ సబ్జెక్టు నాలెడ్జ్ ఉన్నా కూడా కొంతమంది బిజినెస్ కానీ చేస్తుంటే, బిజినెస్ అంటే కొంతమంది ఎంప్లాయీస్ని, కొంతమందిని బ్యాక్ డోర్ ద్వారా పంపటం, కావాలని 3 monthsలో పంపటం, కావాలని 3 monthsలో వాళ్ళని తీసేయటం, ఇలాంటి బిజినెస్ కూడా చేసే ఒక ప్రాసెస్ అయితే ఉందండి. కొన్ని చేస్తున్నాయి ఆర్గనైజేషన్స్. సో అలాంటి వాటిలో పడ్డారంటే జస్ట్ 2 to 3 months 3 lakhs పోయినట్టు మీ. సో అందుకే బ్యాక్ డోర్ అనేవి ట్రస్టబుల్ కాదు. ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి, ఇలానే ఉంటుందా ఇయర్ అండ్ త్రూ అవుట్ ద ఇయర్ ఇలానే ఉంటుందా అంటే, మరి త్రూ అవుట్ ద ఇయర్ ఇలానే ఉంటుందా? మనకి జాబ్ ఓపెనింగ్స్ ఏమి అంత మాస్ హైరింగ్, హ్యూజ్ హైరింగ్ ఉంటుందా అంటే, ఆ మాస్ హైరింగ్, హ్యూజ్ హైరింగ్ అనేవి పోయాయండి. ఉండేవి, బట్ కొంత ఇంపాక్ట్, లిటిల్ బిట్ ఇంపాక్ట్ అయితే ఉంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. అని ఏఐ టూల్స్ ఇచ్చేసి వాటిని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అందువల్ల ఎక్కువ హైరింగ్ అయితే జరగట్లేదు. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, ఈ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీలు కానీ అన్నీ కూడా రీసెర్చ్లో ఉన్నాయి. అండ్ వాళ్ళు చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు అమౌంట్ని. ఓకే. అందుకే వీళ్ళని కూడా ఎక్కువగా హైర్ చేసుకోవట్లేదు. అందుకే ఈ ఐటీ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ కూడా ఎక్కువగా హైర్ చేసుకోకుండా వాళ్ళు కొంత వాళ్ళ అమౌంట్ అనేదాన్ని ఇన్వెస్ట్ ఎక్కువ చేస్తున్నారు. సో అందువల్ల ఇది కూడా ఒక రీజను ఎక్కువ హైరింగ్ జరగకపోవడానికి. సో ఎనీహౌ, ఈ త్రూ అవుట్ ద ఇయర్ ఇలానే ఉంటుందా అని మీకు డౌట్ అయితే రైజ్ అయి ఉండొచ్చు. బట్ నా అనాలిసిస్ ప్రకారం అయితే నెక్స్ట్ క్వార్టర్లో అయితే మాత్రం కొంత హైరింగ్ అనేది ఇప్పుడున్న దానికంటే బెటర్గా ఉండొచ్చు. హైరింగ్, మాస్ హైరింగ్లు ఇంత ముందులాగా బల్క్ హైరింగ్ ఇలా ఉండే ఏవైతే ఉంటాయో వాటిని మీరు క్రాక్ చేయాలంటే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఎక్కువగా మీరు థియరిటికల్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా గెయిన్ చేసిన వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే మీకు ఒక ఆపర్చునిటీస్ వస్తాయో ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన తర్వాత, వాటిని క్రాక్ చేసే విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే. సో ఇదండి ఇన్ఫర్మేషను. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే గైడెన్స్ తీసుకోవాలంటే luckyhiteup.com వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి. కెరీర్ గైడెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. స్లాట్ బుక్ చేసుకోండి. మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను. ఓకే. సో ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.